హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ వచ్చి చికెన్ బిర్యానీ అయిపోయింది. ఇది మామిడికాయ పులిహార అనమాట. ఈ 3 మామిడికాయలు, 2 గ్లాసులు బియ్యానికి, ఇవన్నీ తాలింపు సరుకులు: జీలకర్ర, ఏడుశనగలు, పచ్చిమిరకాయలు, ఎండుమిర్చి. పచ్చిమిరకాయలు ఎండుమిర్చి ఇలా తయారు చేస్తాను అనమాట. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలం. ఈ ఆవాలం ఇగో పచ్చిమిరకాయలు, జీడిపప్పు. ఓకే. ఆయిల్ వేడెక్కుతానికి పెనం పెట్టాను అనమాట, వేపుతానికి. ఇప్పుడు నూనె వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో నూనె వేస్తున్నాను చూడండి. అదిగో నూనె. ఓకే. కొంచెం పులిహోరకి నూనె ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మరి నూనె బాగుంటేనే కదా కలుపు బాగుంటుంది. అది సరేనా ఫ్రెండ్స్. ఇగో కరివేపాకు ఎలాగైపోయిందో చూడండి ఫ్రెండ్స్. మొన్న కరివేపాకు కోసుకొస్తే ఎలాగైపోయింది, సంచిలో పెడితే. లేతది కోసుకొచ్చేనా ఇలా తయారయ్యింది. ఏం చేస్తాం, అందాక మంచితో వాడతాం అన్నమాట. ఇవాళ ఇదిగో సలాత. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో కబోలి అంటారు, బిర్యానీ అంటారు. మన స్టైల్లో పెరుగు అన్ని మసాలాలు వేసి కాసేపు ఉంచి తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా వేపి ఎర్రగానే అయ్యో పైన వేసాను ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇలాగా బిర్యానీ టైప్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వంట అదే. ఇవాళేమో రేపు మా అక్క వస్తుంది, అందుకని ఇవాళ ఇబ్బరి నిమ్మకాయలు లేవు ఫ్రెండ్స్ పులిహోర చేద్దామంటే, అందుకే మామిడికాయ పులిహోర చేద్దామని ఫిక్స్ అయిపోయాను. పచ్చిమిరకాయలు మనకు కావాల్సిన అంత కారం వేసుకోవచ్చు, అది సరిపోతులే ఫ్రెండ్స్. కారం ఎక్కువ, అందుకే కారం ఎక్కువ వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. జీడిపప్పులు బాగా ఎరుపు వచ్చాక తాలింపు సరుకులు కూడా వేసేద్దాంలే ఫ్రెండ్స్. అయ్యో తాలింపు సరుకులు. ఓకేనా. ఇప్పుడు ఆవాలు చాలే, మళ్ళీ ఎక్కువైతే బాగోదు. పులిహోరకి అన్నీ ఉంటేనే కదా ఫ్రెండ్స్ బాగుంటుంది పులిహోర. పోత వరకు స్వాతి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు రావట్లేదు, నేను చదువుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ. మా ఫ్రెండ్ దయ వల్ల ఇది పెట్టిందనమాట, లేకపోతే నాకు తెలియదు. వాట్సాప్ ఇది యూట్యూబ్ కొంచెం పర్లేదులే ఫ్రెండ్స్. తను చెప్పింది ఎలా చేసుకోవాలో అలా చేయాలి అని చెప్తుంది. దాన్ని బట్టి నేను కనపడకుండా వీడియోలు తీసుకుంటున్నాను అంతే. పోయింది కదా ఫ్రెండ్స్, మనకి ఫ్యామిలీలు ఉన్నాయి. గమ్ముని ఎవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ మనం ఏమైపోతాం కదా. మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతూ కూర్చుంది ఇక్కడ బయట కంట్రీలో. నేను మస్కట్లో ఉంటాను ఫ్రెండ్స్. ఇగో ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగా వేపుకున్నానా? బాగుందా? ఇందులో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పసుపు ఒకటి, మామిడికాయ తురుము ఒకటి వేసుకోవాలి. బాగా ఎరుకొచ్చాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ వేసుకున్నాక మనం అన్నం కావాలంటే రేపు వండుకొని, అన్నం రేపే వండుతాను ఫ్రెండ్స్. ఇవాళ వండను, ఇవాళ అదే తినేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు తిన్నదే నేను కూడా తినేస్తాను. ఇవాళ చికెన్ రోజున కూడా తినలేదు అనుకో, మా మామ మాకు మాడిపోద్ది. ఇది అన్నమాట. బాగుందా ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకుంటే బాగుంటుంది. అదనమాట. ఇలా వేసుకున్నాక మామిడికాయ తురుము, పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అదొకటి ఉంది మర్చిపోయాను, సారీ. సరేనా ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకొని మామిడికాయ దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలాగా మనకి సరిపడగా పులుపు, కారం,
మన ఇండియా వాళ్ళం కదా, వీళ్ళు అయితే తినరు ఇంత కారం, చచ్చిపోతారు. కానీ మా ముసలి తింటుంది ఫ్రెండ్స్. పులిహోర అంటే చాలా ఇష్టం మా అమ్మకి. నేను చేస్తే మొన్న మళ్ళీ చేయమంటుంది, చేశాను. ఇప్పుడు మళ్ళీ చూసినట్టు మళ్ళీ చేయమంటుంది. మరి జీడిపప్పు అప్పుడప్పుడు తాక్కుని ఇలా చేస్తాను మరి. బయట పెడతాను, ఈ మధ్యన పెడతలేదు. మొన్న నుంచి జీడిపప్పు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుందా? అక్కలారా తమ్ముళ్ళారా, నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. నాకు చదువుకోలేదు కాబట్టి నాకు రావట్లేదు. సక్సెస్ అంటే ఏదో అనుకుంటున్నారు జనం, తప్పు అలా అనద్దు, సరేనా? చదువుకోలేనప్పుడు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము కూడా మంచి మంచి వీడియోలు చేస్తాం కదా. దేవుడు ఆశించి పాప పెళ్ళి కుదిరింది ఫ్రెండ్స్, వెళ్తాను ఇంటికి. అందుకనే మా ఫ్రెండ్స్ అందరికీ పులిహోర చేసి పెడదామని. రేపు శుక్రవారం కదా, అందరూ బయటికి వెళ్తారు మా మామ వాళ్ళందరూ. అందుకే ఇది కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేస్తే కొంచెం వాటర్ మగ్గుతుంది. మగ్గిందనుకో సువాసన బాగా వస్తుంది. కరివేపాకు వేయలేదు ఫ్రెండ్స్, కరివేపాకు వేస్తానే. కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేయాలండి. ఇలాగా వేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుంటే టేస్టే వేరు, సూపర్ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి ఫ్రెండ్స్. ఎలాగైపోయిందో కరివేపాకు అనవసరంగా లేకపోతే తెచ్చాను, ముద్రకు తెచ్చి ఉన్నా బాగుండేదేమో. మైదాన్స్ అంతే పాడైపోయింది అనుకుంటారు. కడిగి శుభ్రంగా ప్యాక్లో పెడితే ఇలా తయారైంది ఎండకి. అక్కడ మరీ దారుణం ఎండ. ఇదిగో ఫ్రెండ్స్ కరివేపాకు వేసేస్తున్నాను. అది వేసేసాను. కరివేపాకుతో పాటు పసుపు వేయలేదు ఫ్రెండ్స్, పసుపు వేయాలి. పసుపు వేస్తాం. పసుపు ఉప్పు వేస్తే ఇది రెడీ అయిపోతుంది. పసుపు ఉప్పు ఇంకా అన్నంలో తక్కువ వేస్తాను, ఇంకా అన్నంలో వేయను. ఇదే ఉప్పు అన్నిటికి సరిపడా. ఇదిగో ఉప్పు సరిపడగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ప్రమాదం, తినలేము. పులుపుగానే ఉన్నాయి, పులుపు దాంట్లో ఎక్కువ ఉప్పు పడుతుంది. మనకు సరిపడగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే తినలేము కదా ఫ్రెండ్స్. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది. కరివేపాకు పచ్చిమిర్చి తింటే, పులిహోరలో పచ్చిమిరకాయ తింటే ఉంటుందండి ఫ్రెండ్స్. సూపర్ సూపర్ ఉంటుంది. తర్వాత పసుపు వేయాలి కదా, మర్చిపోయాను ఫ్రెండ్స్. పసుపు ఏది పసుపు? చాలే. అదిగో ఫ్రెండ్స్ పసుపు కూడా వేసేసాను. అది ఒక వారం రోజులు కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది పాడవకుండా 15 రోజుల దాకా ఉంటుంది. తీపు కదా, ఏం పాడవదు. కావాల్సినంత తీసుకుని ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఫ్రెండ్స్? అందరికీ ఉంటున్నాయి ఫ్రిడ్జ్లు, కూలర్లు అని. కొంతమందికి ఉండవు. నాకైతే కూలర్లు లేవు.
ఫ్రిడ్జ్ అయితే ఉన్నది కానీ మొన్న కొనుక్కున్నాం. అది ఇదిగో ఫ్రెండ్స్, ఇది తాలింపు. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. మామూలు కూడా రేపు పొద్దున బయటికి వెళ్తున్నాం, అందుకని ఫ్రెండ్స్ వస్తున్నారని ఇది రెడీ చేసి పెడుతున్నాను అన్నమాట. సరేనా ఫ్రెండ్స్? ఇది ఇలా మగ్గిపోతుంది అన్నమాట. మామిడికాయ ఎక్కడానికి కనపడదు ఇంకా. ఇది మామిడికాయ పులిహోరకి ఇంగ్రీడియంట్స్ సామాన్. నాకు చదువుకుంటాం రాదు కదా ఫ్రెండ్స్, చదువుకోలేదు, అందుకని ఏమనుకోకండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. అందరికీ బాయ్ బాయ్. నా ఛానల్ని కొత్త వరకు స్వాతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీలైన సమయాన్ని నా వీడియోని చూసి లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. సరేనా? బాయ్.